నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆడపిల్లల పట్ల వివక్షను విడనాడి వారి హక్కుల సాధనకు తోడ్పాటు అందించేలా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ర్యాలీలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి స్పష్టీకరణ. మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా ప్రగతి సాధించడంపై సిబ్బందికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. బాధితులకు మొబైల్ ఫోన్ల అందజేత సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. యాదాళ్ల చారిటీస్ స్థలంలో చట్ట ప్రకారమే నిర్మాణాలు జరుగుతుంటే వైసీపీ నేతల దుష్ప్రచారం తగదు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ కార్పొరేటర్ల హితవు. సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్షను విడనాడి వారి హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించేలా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు కృషి జరుగుతుందని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లింగ సమానత్వ అమలుపై డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా రూపకల్పన చేశామన్నారు. మహిళల గొప్పదనం, సమాజంలో వారు ఎదుర్కొంటున్న అసమానత్వం, మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షను రూపుమాపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ విషయంగా ప్రజలకు అవగాహన కల్పించి సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుందన్నారు. బాధిత మహిళలకు అండగా ఉండేందుకు వన్ స్టాప్ సెంటర్తో పాటు ఎలాంటి సమస్యలున్నా వారి మానసిక ధైర్యాన్ని నింపేలా కృషి జరుగుతుందన్నారు. గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతుండగా ఈ ఏడాది నయీ చేతన 4.0 పేరుతో కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవితో పాటు ఇతర అధికారులు, విద్యార్థినులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, డిఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది జెండర్ సెన్సిటైజేషన్ మీద ఎన్ఆర్ఎల్ఎం నుంచి, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈరోజు హానరబుల్ మినిస్టర్ శ్రీ శివరాజ్ చౌహాన్ గారు మనకు 11:30కు లాంచ్ చేస్తున్నారు. ఇది మొత్తం ఒక నెల మొత్తం జరిగే ఒక కార్యక్రమము. ఎందుకంటే విమెన్ యొక్క గొప్పతనాన్ని, తర్వాత వాళ్ళు ఈ సొసైటీలో ఫేస్ చేస్తున్నటువంటి అసమానత్వాన్ని, ఇలాంటివన్నీ చెప్పి ఇవి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇంకా కూడా రకరకాల డిస్క్రిమినేషన్కి గురవుతున్నారో అలాంటివన్నీ కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించి, వాళ్ళు ఎప్పుడైనా సరే ఆఫీసెస్ ఉన్నారు, చాలా సెంటర్స్ ఉన్నాయి, వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి, జెండర్ రిసోర్సెస్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎక్కడైనా సరే ఎలాంటి వాయిలెన్స్ ఫేస్ చేస్తున్నా కూడా వాళ్ళు ఇలాంటి సెంటర్స్ని ఉపయోగించుకొని ఆ అసమానత్వాన్ని నుంచి, తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా అందరం ఉన్నాము, వాళ్ళందరూ దాని నుంచి బయటపడి గొప్ప గొప్ప స్థానాలకి వెళ్ళాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరిగేదే గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈసారి ప్రోగ్రామ్ నయీ చేతన 4.0 వర్షన్కి ఈరోజు లాంచ్ చేస్తున్నాము. దానిలో ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని తర్వాత 11:30కి మన హానరబుల్ మినిస్టర్ శ్రీ శివరాజ్ చౌహాన్ గారు దీన్ని వర్చువల్గా ఢిల్లీ నుంచి లాంచ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రోగ్రాం గురించి ఇది. థ్యాంక్ యూ. యాదాళ్ల పిచ్చయ్య ట్రస్ట్ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను సత్వరమే నిలిపివేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కడప నగరం పాత బస్టాండ్ వద్ద గల యాదాళ్ల పిచ్చయ్య ట్రస్ట్ స్థలంలో జరుగుతున్న నిర్మాణ పనులను వైసీపీ నేతలు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నిర్మాణ పనుల వెనుక కార్పొరేషన్, కమిషన్ మొదలుకొని అధికారుల వరకు అందరి హస్తం ఉందన్నారు. 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కబ్జాదారులు కబ్జాకు పాల్పడుతుంటే పట్టి పట్టినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. తమకు అందాల్సిన మొత్తాలు అందించిన కారణంగా వారు నిర్మాణ పనులను పట్టించుకోవడం లేదన్నారు. ఈ స్థలానికి సంబంధించి కార్పొరేషన్కు చెల్లించాల్సిన 50 లక్షల రూపాయల డబ్బు పెండింగ్లో ఉన్నప్పటికీ పనులు కొనసాగిస్తున్న తీరును చూస్తుంటే కార్పొరేషన్ అధికారులు అక్రమార్కులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు. నగరపాలక సంస్థ అధికారులు సత్వరమే స్పందించి అక్రమ కట్టడాలను సత్వరమే నిలుపుదల చేయాలని వారు కోరారు.
ఈ విషయంగా వైసీపీ ఇతర అన్ని వర్గాలను కలుపుకొని ప్రజాపక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు యానాదయ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని మా ముఖ్య ఉద్దేశం. నిజంగా చెప్పాలంటే యాదాల పిచ్చయ్య గారి స్థలంలో ఎవరినో వాళ్ళ తోక మనిషి దగ్గరికి పోయి ఒక పేపర్ రాయించుకొని మేము అది వాళ్ళ దగ్గర నుంచి లీజు రాయించుకున్నామని చెప్పి కార్పొరేషన్ల దగ్గరికి తీసుకుపోయి కార్పొరేషన్లకు ఇచ్చి కార్పొరేషన్కు 50 లక్షల రూపాయలు పెండింగ్ ఉందని కార్పొరేషన్లో ఇచ్చారు. కార్పొరేషన్లు 11 తేదీ స్టాప్ చేయమని చెప్పి ఇచ్చారు. ఇంతవరకు స్టాప్ చేయమన్నారు కానీ దాన్ని అక్రమ కట్టడాలను తొలగించేదానికి మాత్రం కార్పొరేషన్ సిబ్బంది లేదు. కార్పొరేషన్ వాళ్ళు ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఎంతెంత ముడుపులు ముట్టినాయి, దీని వెనక ఎంతెంత మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ వెలికి తీయాలా. ఇది సుమోటోగా తీసుకొని జ్యుడిషియల్లో వీళ్లకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యంగా కోరుతున్నాం. ఇది యాదాల పిచ్చయ్య గారిది ఎకరా 4 సెంట్ల స్థలం. ఈ ఎకరా 4 సెంట్లలో కమిషనర్ గారు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? దీని మీద ఇంత జరుగుతుంటే చోద్యం చూస్తున్నాడు కమిషనర్ గారు. ఇంతవరకు ఇక్కడికి వచ్చిన పాపన పోలే జాయింట్ కమిషనర్ కానీ ఎందుకు రావడం లేదు? మీకు ఎంత ముడుపులు ముట్టినాయి? కేవలం మీరు డోర్లు వేసి మీ సిబ్బందిని పెట్టారు. ఇక్కడ మీ సిబ్బందితో నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర కీస్ లేవు, మేము ఊరికే కూర్చొని ఉన్నామని చెప్పి మీ సిబ్బంది వచ్చి కూర్చున్నారు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీరు ఊరికే ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? అంటే మీరు దగ్గరుండి కట్టిస్తున్నారా? ప్రజలకు మీరు చెప్పండి. మేము దాని మీద ఖచ్చితంగా కావాల్సినంత ముడుపులు మాకు ముట్టినాయి, మీకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్పి మీరు ఆ వర్క్ కంటిన్యూ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. రాయలసీమ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా తీసిన దేవగుడి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఘన విజయాన్ని చేకూర్చాలని చిత్ర దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, నాయకులు అభినవ్, శౌర్య, అనుశ్రీలు కోరారు. కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. ఎర్రగుంట్ల సమీపంలోని ఆర్టీపీపీలో ప్రాజెక్టు చీఫ్గా పనిచేసిన రామకృష్ణారెడ్డి సుమారు 8 సంవత్సరాల పాటు ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి సినిమాను తీశారన్నారు. రాయలసీమ నేపథ్యంలో దేవగుడి కంటెంట్ను తీసుకుని ఇద్దరు స్నేహితుల మధ్య ఎమోషన్ డ్రామాగా సినిమా సాగుతుందన్నారు. డిసెంబర్ 19న అభిమానుల మధ్యకు రాబోతున్న ఈ సినిమాలో హైదరాబాద్కు చెందిన అభినవ్ శౌర్య హీరోగా, భీమవరంకు చెందిన అనుశ్రీ హీరోయిన్గా పనిచేశారన్నారు. కొత్తగా సినీ రంగంలో అడుగుపెట్టిన వారికి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రతి ఒక్కరూ తమ సినిమాను చూసి ఆశీర్వదించి మరిన్ని ఉత్తమ చిత్రాలు వచ్చేందుకు తోడ్పాటు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి డిగ్రీ కళాశాల యాజమాన్యం, దేవగుడి సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రాయచోటి మా నేటివ్, మన పక్క జిల్లా వాడిని. ఈ రాయలసీమ నేపథ్యంలో దేవగుడి కంటెంట్ని ఇద్దరి స్నేహితుల మధ్య ఎమోషనల్ డ్రామాని చాలా చక్కగా ఎవ్రీ సీన్ మిమ్మల్ని అందరినీ అలరించే విధంగా ఇది చిత్రీకరించబడింది. ఇది డిసెంబర్ 19th గ్రాండ్ రిలీజ్ అవబోతుంది 2 స్టేట్స్లో. తెలుగు మూవీ దేవగుడి. అందులో హీరోగా అభినవ్ శౌర్య హీరోగా యాక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ అమ్మాయి అనుశ్రీ ఫ్రమ్ భీమవరం, అబ్బాయి ఫ్రమ్ హైదరాబాద్. సో తెలుగు అమ్మాయి, ఈ అబ్బాయి కలిపి మేము దీన్ని చాలా కడప రూట్, మన రాయలసీమ గ్రామీణ ప్రాంతంలో రగ్డ్ కల్చర్, ఆ ఫ్యాక్షన్ కంటెంట్ని ఇదివరకు ఉండేది, ఇప్పుడు అలా ఫ్యాక్షన్ లేకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అండ్ మా దేవగుడి టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఒక సాధారణ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ని. ఒక యాక్టింగ్ ఛాన్స్ రావడానికి నాకు 12 years పట్టింది. సో ఆ ఛాన్స్ ఇచ్చినందుకు బెల్లం రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, రియల్ చెప్తున్నాను, బయట డైరెక్టర్స్ ఎంతోమంది, చాలామంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ అంటారు. నేను హైదరాబాద్లో ఎన్నో ఆడిషన్స్ ఇస్తుంటే
ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ అంటారు, సెలెక్ట్ అయిన తర్వాత ఎంత డబ్బులు పెడతాం అంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది, ఎన్నో ఆడిషన్స్ తర్వాత వచ్చిన అవకాశం సార్ ఇచ్చింది. సో దేవగుడి అనేది నా లైఫ్లో చాలా స్పెషల్ అయిన మూవీ. సో ఈ మూవీకి ఏంటంటే దేవగుడి అనే రియల్ విలేజ్లో జరిగిన కథ, రియల్ ఇన్సిడెంట్స్తో పాటు చిత్రీకరించిన సినిమా. మా సార్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ని ప్రతి ఫ్రేము ప్రతి షాటు బ్లడ్ పెట్టి చేశాము. ఈ సినిమా థియేటర్కి వచ్చిన ఆడియన్కి మాత్రం చూసిన 2 గంటల 30 నిమిషాలు కళ్ళు తిప్పుకోకుండా ఉంటారు. ఇది నా ప్రామిస్. సో ఐఎమ్ రియల్లీ ప్రామిసింగ్ యాజ్ ఎ న్యూ యాక్టర్గా నా సినిమాని వచ్చి మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా రియల్ లొకేషన్స్లో చేశారు. అండ్ ధర్మ అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు. కడప ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ ఆంధ్ర అమ్మాయినే. ఇది నా ఫస్ట్ మూవీ. దేవుడి మూవీలో సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. మీ ముందుకి శ్వేతారెడ్డిగా వస్తున్నాను. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు సార్ ప్రాణం పెట్టి ఈ మూవీ తీశారు. ఇక్కడే కడప అంటే నాకు ఎక్కడో చిన్న భయం ఉండేది మా ఫ్యామిలీకి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి మీ మంచితనం, అరే ఇలా ఉంటుందా అని. చాలా చాలా అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ ప్రజలందరినీ చూశాను. దగ్గరుండి 40 or 50 days ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత మంచితనాన్ని నేను దగ్గరుండి చూశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా మూవీ December 19th మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ ఒక తెలుగు అమ్మాయిగా చిన్న రిక్వెస్ట్, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. పాత బస్టాండ్ వద్ద గల యాదాళ్ల పిచ్చయ్య చారిటీ స్థల విషయమై వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కార్పొరేటర్లు నేతలు తెలిపారు. కడప నగరంలోని ఓబుల్రెడ్డి కాంప్లెక్స్లో గల తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. యాదాళ్ల చారిటీ స్థలానికి సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం, ఆందోళన నిర్వహించడం సరికాదన్నారు. కడప నడిబొడ్డున కబ్జా చేస్తుంటే అధికారులు ఊరికే ఉంటారా అని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. చిల్లర రాజకీయాలు చేయాల్సిన విషయం టీడీపీ నేతలకు ఏమాత్రం లేదన్నారు. ఆ స్థలం విషయంగా చట్ట ప్రకారం జరిగిన టెండర్లలో పాల్గొని టెండరు దక్కించుకున్న వారికే నిర్మాణాలు చేపట్టే హక్కు ఉందన్నారు. దమ్ము ఉంటే మీరు కూడా వేలంలో పాల్గొనాల్సి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. ఎవరినైనా అల్లరిపాలు చేయడమే మీ సిద్ధాంతమా అంటూ ప్రశ్నించారు. ఈ స్థలంలో దేవాదాయ శాఖ, హైకోర్టు ఆదేశాల మేరకు కార్పొరేషన్ ప్లాన్ అప్రూవల్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని వారు వివరించారు. పన్నుల విషయంగా కూడా హైకోర్టు డిస్మిస్ చేస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం వైసీపీ నేతలకు సరికాదన్నారు. అధికారుల మీద అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు నేతలు బాలకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, సూర్యనారాయణరావుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఉదయం కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చి మేము ఒక ట్రస్టులో పాల్గొన్నాం. ఒక ట్రస్టు ఫస్ట్ పాంప్లెట్స్ పంచాడు. పాంప్లెట్ పంచారు, ప్లస్ పేపర్ యాడ్ ఇచ్చారు. ఇది లోపాయుతంగా కొంతమంది నాయకులు లోపాయుతం చేసుకొని అని చెప్పారు. చూడు పేపర్ యాడ్లు, సాక్షి, మీ పేపర్, మీ ఒరిజినల్ పేపర్ సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, అన్ని పేపర్లు 4 పేపర్లలో ఇచ్చారు. మేము ఊరికి లోపాయుతం వేసుకోలేదు. మీ ఏదో పనులు మేము చేయం. ఎండోమెంట్ వాళ్ళు యాక్షన్లో పాల్గొన్నారు. ఎండోమెంట్ ఆఫీసర్లు, ట్రస్ట్ మెంబర్లు, చైర్మన్లు అందరూ ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో అయినా ప్రోడక్ట్స్ అని ఇచ్చారు. మీ ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు. ఢిల్లీలో నుంచైనా మనం టెండర్ వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. ఓపెన్ టెండర్ పెట్టారు, ఓపెన్ యాక్షన్ పెట్టారు. ఏం మీకు దొమ్మలు లేవా? మీరు పాడుకోలేరా? వచ్చి ఏం మీరు వచ్చి పాడుకోవచ్చు కదా. మేము వద్దానేమా పాడుకుంటా అంటే? మీరు పాడుతుంటే మేమన్నా వద్దానేమా? ఇన్ని పేపర్లు వేస్తాడే మీకు కళ్ళు దిగిపోయినాయా?
ఇన్ని పేపర్లు వస్తాయి, ఏమైనా మీకు పేపర్లన్నీ ఇన్ని పేపర్లు వేసినారు, మీకు ఏమని వేసారు? మీకు లోపయెత్తమంటారు, ఆఫీసుల మీద పడతారు మీరు. ఆఫీసులు అంటే మీకు కళ్ళు కనపడలేదా మీకు? ఇక్కడ చూడండి, మాకు ఎండోమెంట్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు రిజిస్టర్ చేయించారు. మొత్తం ఇది మాకు ట్రస్ట్ సంబంధించింది. ప్రతి 3 years 3 ఏళ్ళకు ఒకసారి 30% పెంచాలా. 12 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలా. 5 lakhs డీడీ ఇవ్వాలి వాళ్ళకు. మళ్ళా మేము ఇన్ని ఇస్తాను మనకు. మీరు మొగోళ్ళు వచ్చి పాడుకోండి, మేము వద్దనేమా? ఏంటికి వచ్చి అందరి మీద పడ్డాము? ఇది మోటి ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ కండిషన్ల ప్రకారం మొత్తం అన్ని మీకు కావాలని అందరికి వాట్సాప్ పెడతా. ఒక చిన్న తప్పుని మేము చేయం, వాళ్ళ మాదిరి మేము తప్పు చేయం. ఏ తప్పు చేసినా మేము పడం. ఇది కోర్టు ఆర్డర్, విఎల్టీ కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఒకసారి ఎవరైనా కానీ దానికి కట్టుబడి ఉండాల్సిందే కదా మనము. వాళ్ళకేం చదువు రాదా? వాళ్ళకేమన్నా కళ్ళు పోయినాయా? చూసుకోరా వాళ్ళు కళ్ళు పోయినా ఏమన్నా? కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళకేమో మనం అనుమతించాలి కదా మనము. మా సొంతానికి ఏమన్నది? నేను సొంతానికి పాడుకున్నావా? ట్రస్ట్ వాళ్ళు టెండర్ పెట్టారు, అందరూ ఆన్లైన్ టెండర్ అది ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు. మీరు దొమ్మల్లో కూడా వేసుకోవచ్చు కదా. మేము వద్దన్నావా? నేను ఒకటి బాలకృష్ణ అంటే ఒకటి పాడినా, కిషోర్ అని ఇతను ఒకటి పాడినాడు. దానికి రూపాయతనం పట్టింది మీకు. ఒకరు ఉన్న మేనేజ్ ఉండి మాట్లాడండి. ఎప్పటికైనా మాట్లాడగల కింద పైన చూసుకొని మాట్లాడండి, బాగుంటుంది మీకు. ఎప్పుడు కబ్జాలు చేసుకుంటా కమిషన్లు తీసుకుంటా మీ బతుకంతా ఇట్నే బతిరి. ఇదో 12,14,000 నేను కట్టా నా ప్లాన్కు. చిన్న కొట్టుబడి మళ్ళీ ఇది వెళ్ళిపోయింది. సర్వే ప్రాబ్లం వచ్చి ఇతను వచ్చి 6 లక్షల అమౌంట్ కట్టాడు. ఓరికేం తీసుకోవడం లేదు, జినియన్గా చేస్తున్నాం. మీ మాదిరి 1 ఫ్లోర్ తీసుకొని 4 ఫ్లోర్ వేసుకొని మేము వేసుకోవడం లేదు. వంకవారం బట్టి మేము కబ్జాలు చేసి ఫ్లాట్ వేసుకోవడం లేదు. ఏదైనా జినియన్గా ఉంటాం. ఒకరి సొమ్ము మాకొద్దు, మా సొమ్ము మాకుంటే చాలు. మీ మాదిరి ఉద్దేశంతో మేము మాట్లాడము, అటు బుద్ధులు మాకొద్దు. మాకు దేవుడు ఇచ్చింది చాలు, ఒకరి సొమ్ము నాకొద్దు. నా వాటిలో పోయి అడుగుకోండి. నేను ఏడన్నా ₹1 చిల్లర తగ్గుతానన్నా మీ మాట చిల్లర మాదిరి చిల్లర చేస్తారేంటికయ్యా? మీకు నీతిగా బతకండి. ఎప్పుడూ ఒకరి మీద ఏడిచి బతకడమేనా మీ బతకంతా? ఏదైనా నీతిగా నిజాయితీగా బతకండి, లేకపోతే ఛాలెంజ్ చెప్తాను మీకు. కబడ్డార్ ఎంతవరకు నేను మర్యాదగా ఉంటే మర్యాద లేని మీకు గుండెలు ఇప్పుతా చెప్తాను నేను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులందరూ కలిసి పాత బస్టాండ్లో యాదాల పిచ్చమ్మ శెట్టి చారిటీకి సంబంధించిన చారిటీకి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో నిబంధనల ప్రకారం దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఈ విధంగా పాంప్లెట్లు కొట్టించి బహిరంగ వేలానికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి కడప మొత్తం పంచి ఎవరైనా సరే నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఏవైతే ఇక్కడ నిబంధనలు పెట్టారో వాటికి అనుగుణంగా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ విధమైన బహిరంగ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్లే కాకుండా సాక్షి పేపర్కి సంబంధించినవి కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ ఇలా తెలుగు దినపత్రికల్లో కూడా వీటిని ప్రచురించి ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా చేయడం జరిగింది. తెలిసిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత టెండర్లో ఆ రోజు మీటింగ్ పెట్టి టెండర్లో ఎవరికైతే ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ఇక్కడ అధికారులు అయితేనేమి వీళ్ళందరూ కూడా పాల్గొని ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఎవరైతే అక్కడ వేసిన వాళ్ళందరిలో ఎక్కువ కోట్ చేశారో వాళ్ళకి టెండర్ రావడం జరిగింది. టెండర్ వచ్చిన తర్వాత
పూర్తి స్థాయిలో ఎవరైతే ఎండోమెంట్ అధికారులు అయితేనేమి, చారిటీకి సంబంధించిన ట్రస్ట్ సభ్యులైతేనేమి, వాళ్ళందరూ కూడా ఏవైతే వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా చేశారో దాని ప్రకారమే వాళ్ళు వచ్చి ఎవరైతే టెండర్ పాల్గొన్నారో ఆ టెండర్ ఎవరికైతే వచ్చిందో ఆ సంబంధిత వ్యక్తులకు వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత దానికి అనుగుణంగా అక్కడ ఏవైతే నిర్మాణాలు చేపట్టాలో దానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో ప్లాన్ అప్లై చేయడం జరిగింది. ప్లాన్ అప్లై చేసిన తర్వాత విఎల్టీ పెండింగ్ ఉందన్నమాట వాళ్ళు చెప్పే మాట. విఎల్టీ పెండింగ్ ఉందన్నమాట వాస్తవమే. అయితే చారిటీస్కి సంబంధించి, ఎండోమెంట్ ల్యాండ్స్కి సంబంధించి వీళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. ఎప్పుడో చారిటీ వాళ్ళే ఇదంతా, ఇది మనకు సంబంధం లేని విషయం. మనం అందులో టెండర్లో పార్టిసిపేట్ చేసినాం, టెండర్ వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ అంతకు ముందే కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా డిస్మిస్ చేస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా మూర్ఖంగా ఎవరు పడితే వాళ్ళు ఏదో రాజకీయంగా బతకాలా, రాజకీయంగా ఉనికి కోల్పోతున్నాము, రాజకీయంగా ఉనికి నిలబడుకోవాలా అని చెప్పి ఈ విధమైన పనికిరాని పనులన్నీ మానుకోవాలని చెప్పి వాళ్ళకి ఒకసారి సూచిస్తా ఉన్నా నేను. ఎందుకంటే వ్యాపారం చేసే ధైర్యం, దమ్ము ఎవరికైనా ఉంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రకరకాల వృత్తుల వాళ్ళు మన దగ్గర డబ్బు ఉంది, వ్యాపారం చేసే తెలివితేటలు మనకుంటే సమాజంలో ఏం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాటి కోసం చూసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మాట్లాడితే ప్రతిదానికి పార్టీని చుట్టడం, ఎమ్మెల్యే గారిని చుట్టడం, అధికార పార్టీ అని చుట్టడం ఒక అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇంతకాలం మీరు చేసిన పనులు ఇవేమో. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంతే తప్ప ఏదో నలుగురిని వేసుకొని వస్తాము, నలుగురిని వేసుకొని వచ్చి ఇష్టానికి పిచ్చి ప్రేలాపనలన్నీ మానుకోండి. మానుకుంటే మర్యాదకు ఉంటుంది. మీకు చదువు రాదా? ఒకటికన్నా జియో చూసినారా? రికార్డు లేదా మీ దగ్గర? మిత్రులందరికి కూడా రికార్డు ఇస్తాం, వీళ్ళ దగ్గర చెక్ చేసుకోండి మీరు. అట్లా కాకుండా ఏదో పార్టీ అడ్డం పెట్టుకొని మేము వస్తాము, అల్లర్లు చేస్తాము, వ్యాపార సముదాయాల్ని మేము నాశనం చేస్తాము అవంటే అవన్నీ కూడా ఎవరు చూస్తూ ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మాట్లాడితే అనధికార లేఅవుట్లంట, కబ్జాకు గురైపోతా ఉందంట, కడప నడిబొట్టున కబ్జా అంట. సిగ్గుండాల ఇట్లాంటి మాటలు మనం మాట్లాడాలంటే. మనం కడప నడిబొట్టులో కబ్జా చేస్తా ఉంటే ప్రభుత్వ అధికారులు అందరూ చూస్తూ ఉంటారా? అరే ఆ స్థలం ఎవరిది, ఏం జరిగిందని కూడా తెలుసుకోకుండా కబ్జాకు గురైపోయింది, పెద్ద పెద్ద అంతస్తులు కట్టేస్తా ఉన్నారు. సరే, మీ ఎవరికైనా సరే ఆడికి వచ్చిన వాళ్ళందరికీ అంతమంది నాయకులు వచ్చినారు కదా, మీకు ఎవరికైనా సరే ఈ వ్యాపారం చేసుకునే దమ్ముంటే యాజ్ ఇట్ ఈజ్ కట్టిన లెక్క ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బులు అన్ని ఆన్లైన్ డీడీలే తీసింది. ఈ ఆన్లైన్ డీడీలు ఇచ్చి మీరు చేసుకునే దమ్ముంటే రాండి, చేసుకుందరండి. విత్ పర్మిషన్లతో మేము రెడీ చేపించిస్తాం, మీరు చేసుకుందరండి. చేసుకొని చేత కాదు, బతకని చేత కాదు. ఎవడన్నా బతుకుతా అంటే వాడి మీద పడతాం, ఎవడన్నా సంతోషంగా బతుకుతానంటే వాడి మీద పడి ఏడుస్తాం. ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా? డీకేటీ ల్యాండా ఇదేమన్నా కబ్జా చేయడానికి? ఎట్లా? ఆ ల్యాండ్ ఎవరితో కూడా తెలుసుకోకుండా మనం కబ్జాకు గురైపోయింది. అధికారులు లంచాలు తీసుకున్నారు, వాళ్ళంతా తిన్నారు, వీళ్ళు ఎంత తిన్నారు. అధికారులు మాట్లాడి స్థాయా మీది? ఏం జరిగిందో తెలుసుకోరా మీరు? అధికారులు అంటే అంత అలుసు. వీళ్ళు పెద్ద మొగోళ్ళు వచ్చినారని కమిషనర్ అంట, జాయింట్ కమిషనర్ అంట, ఈ మున్సిపల్ కమిషనర్ అంట, అందరు వీళ్ళ దగ్గరికి వచ్చి చేతులు కడుక్కొని నిలబడుకొని సార్ అని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకేమైనా సందేహాలు ఉంటే ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లెటర్ పెట్టండి. పూర్తిగా మీకు కావాల్సిన సమాచారం అంతా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కార్పొరేషన్కి వెళ్తారా? కార్పొరేషన్ ప్లాన్కి సంబంధించి 12 లక్షల చిల్లర డబ్బులు కట్టున్నారు. వాళ్ళని అడగండి, వెళ్ళి ఎందుకు కట్టినారు ఈ 12 లక్షల చిల్లర అని చెప్పి వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వీధికి ఎక్కుతాం, అల్లరి చేస్తాం, ఎవరినైనా అల్లరి పాలు చేస్తామంటే ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? ఇవేనా సిద్ధాంతాలు మీవి? ఈ ప్రకారం నడుచుకోమని చెప్పినారా మిమ్మల్ని?
మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా ప్రగతి సాధించడంపై సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. సుమారు 1,86,00,000 విలువైన 702 రికవరీ మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ బాధితులకు ఈ సందర్భంగా అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కింద జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులను ఉపయోగించి భారీగా మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్లో సఫలమయ్యారన్నారు. ఇప్పటి వరకు 7 విడతల్లో 11,06,00,000 రూపాయల విలువైన 5,372 మొబైల్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ప్రజలు తమ మొబైల్ పోగొట్టుకున్న వెంటనే బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయాలని, సిమ్ కార్డు నెంబర్ను ఆలస్యం చేయకుండా డిజేబుల్ చేయించుకోవాలన్నారు. అలాగే గూగుల్ పే, ఫోన్పే వంటి ఆర్థిక యాప్లకు అప్లికేషన్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ వినియోగించాలన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫైండ్ మై డివైస్, ఐఫోన్లకు ఫైండ్ మై ఐఫోన్ ట్రాక్ చేసే పద్ధతి ఉంటుందన్నారు. ప్రజలు మొబైల్ మిస్సింగ్ అయిన వెంటనే 9392941541 నంబర్కు కాల్ చేయడం, సిఐఆర్ పోర్టల్లో గూగుల్ సెర్చ్ చేసి ఫిర్యాదు చేయడం చేయవచ్చని ఈ సందర్భంగా సూచించారు. సైబర్ క్రైమ్ మోసాలకు డయల్ 1930కు తెలియచేయవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిఐ మధుమల్లేశ్వరరెడ్డి, సిబ్బంది ఖాదర్ బాషా, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. మహాలక్ష్మి అబ్బాయి ఎలా పోయింది? దొంగలం బైక్ నుంచి పడిపోయింది. ఉంది మొబైల్ థెఫ్ట్ కానీ మొబైల్ మిస్ప్లేస్ కానీ ఒక పెద్ద సమస్య ఉంది. చాలామంది పెటిషన్స్ వస్తాయి మన దగ్గర, చాలామంది కంప్లైంట్స్ వస్తాయి. మొబైల్ ఒక పర్సనల్ యాసెట్ అయిపోయింది ఇప్పుడు. అందరు మొబైల్ లేకపోవడం వల్ల మెంటల్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మెంటల్ యాగోని కూడా వస్తుంది, ప్లస్ చాలా ప్రాక్టికల్ వర్క్ కూడా ఆగిపోతుంది. బ్యాంకింగ్ సంబంధించి కానీ, పర్సనల్ కమ్యూనికేషన్ సంబంధించి కానీ, ప్రొఫెషనల్ వర్క్ సంబంధించి కానీ. సో మేము కంటిన్యూస్గా ఈ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ ఒక పోర్టల్ ఉంది మన దగ్గర, అక్కడ ఉన్న కంప్లైంట్స్, లేకపోతే స్టేషన్లో ఎవరు ఇచ్చిన కంప్లైంట్, లేకపోతే అండర్ పీజీఆర్ఎస్ ఎవరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఉన్న అన్ని ఇష్యూస్ సెంట్రల్లీ ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి ట్రాక్ చేస్తాము. చాలామంది సెంట్రల్ ఏజెన్సీస్తో, సెంట్రల్ పోర్టల్స్తో కోఆర్డినేట్ చేసి మన సైబర్ టీమ్స్ అంతా మొబైల్స్ ట్రేస్ చేసింది. సో ఇప్పటివరకు మీకు నోట్ కూడా ఇచ్చాను, 702 మొబైల్ ఫోన్స్ మేము రికవరీ చేసాము. ఈరోజు అందరికీ ఎవరైతే రైట్ ఫోన్ ఓనర్స్ ఉన్నా వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ ఈరోజు చేస్తాం. ఇది వాల్యూ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్ ఇది 1.86 crores. ఇప్పటి వరకు మేము రిటర్న్ ఈరోజు ఏదైతే మొబైల్ రిటర్న్ చేస్తున్నామో దర్ వర్త్ 1.86 crores. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్లో కడప పోలీస్, కడప సైబర్ టీమ్స్ అండ్ ఆల్ అదర్ యూనిట్స్ ఆఫ్ కడప పోలీస్ 5,372 మొబైల్స్ మేము రికవర్ చేసాము. మేబీ థెఫ్ట్ ఉండొచ్చు, మిస్ప్లేసింగ్ ఉండొచ్చు. ఆ మొబైల్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ 11 crores. ఆ మోర్ దెన్ 11 crores వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవర్ చేసి మేము ఓనర్స్కి రిటర్న్ చేసాం. మీరు జనరల్ పాయింట్స్ మాట్లాడంటే మొబైల్ ఫోన్స్ ఒకవేళ మిస్ప్లేస్ అయితే కానీ, థెఫ్ట్ దొంగతనం జరిగితే కొన్ని డేంజర్స్ ఉన్నాయి. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయొచ్చు, దీంట్లో కొన్ని పర్సనల్ ఐడెంటిటీ కానీ సమ్ అదర్ పర్సనల్ డేటా ఉండొచ్చు, ఆ డేటా మిస్యూజ్ చేయొచ్చు. తర్వాత ఫైనాన్షియల్ చాలా సెన్సిటివ్ డేటా ఉంటుంది, గూగుల్ పే, ఫోన్పే, అదర్ బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, ఇవన్నీ డేటా ఉంటే ఆ ఫైనాన్షియల్ యాంగిల్లో ఎవరైతే మిస్యూజ్ చేయొచ్చు. సో కొన్ని జనరల్ హైజీనిక్ ప్రాక్టీస్ ఉన్నాయి. మొబైల్ ఒకవేళ థెఫ్ట్ అయితే కానీ ఆర్ మిస్ప్లేస్ అయితే కానీ అన్ని ప్రికాషన్స్ అందరూ తీసుకోవాల్సిందే. దానిలో కొంచెం బ్రీఫ్గా చెప్తాను నేను. బ్యాంక్ అకౌంట్స్ వెంటనే ఎవరైతే మొబైల్ సపోజ్ మిస్ప్లేస్ అయింది ఆర్ థెఫ్ట్ అయిందంటే బ్యాంక్ అకౌంట్స్ మీరు బ్లాక్ చేసేయండి వెంటనే.
తర్వాత సిమ్ కార్డ్స్ డిసేబుల్ చేసేయండి, ఎందుకంటే ఆ సిమ్ కార్డ్స్ మళ్ళీ వేరే క్రైమ్తో వాడుకోవచ్చు. సిమ్ కార్డ్స్ ఆ సేమ్ మొబైల్ వాడుకొని వేరే నేరాలు చేసే అవకాశం కూడా ఉంది, కాబట్టి సిమ్ కార్డ్ వెంటనే బ్లాక్ చేయండి. జనరల్లీ మీరు ఈ ఫోన్పే, గూగుల్ పే, వేరే ప్లాట్ఫామ్స్ వాడుతూ ఉంటారు. సిటిజన్స్ యూజ్ దిస్ ఫోన్పే, గూగుల్ పే ఆర్ ఎనీ అదర్ పేమెంట్ గేట్వే మెథడ్స్. ఆ దీంట్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి ఉంది, అది చేసుకోవాలి. బయోమెట్రిక్, మీరు ఆ ఫేస్ స్కాన్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఉంటే ఆ మిస్యూజ్ కొంచెం తగ్గుతుంది. తర్వాత వెంటనే గూగుల్ ఐడీస్, యాపిల్ ఐడీస్ ఇదంతా బ్లాక్ చేసేయండి. మీ దగ్గర పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ రీసెట్ మీరు చేసుకోవచ్చు. తర్వాత ఇమీడియట్లీ మన దగ్గర పోర్టల్ ఉంది, CIR పోర్టల్, MMTS పోర్టల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఆ పోర్టల్లో మీరు రిజిస్టర్ చేయండి. పోలీస్ విల్ టేక్ ఎవ్రీ సీరియస్ యాక్షన్. మీ మొబైల్స్ వెళ్తే మన సెంట్రల్ టీమ్ ద్వారా, మన పోలీస్ యూనిట్స్ ద్వారా వెంటనే మేము ఎఫర్ట్స్ స్టార్ట్ చేస్తాము. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అన్ని మొబైల్ రికవరీ మేము ప్రామిస్ చేస్తూ ఉన్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషాతో పాటు ఆ పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యే మాధవరెడ్డి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని TNSF జిల్లా అధ్యక్షుడు బుజ్జా తిరుమలేష్ హెచ్చరించారు. కడప నగరంలోని TNSF కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే మాధవరెడ్డి అధికారంలోకి వచ్చాక అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేశారన్నారు. వైసీపీ హయాంలోని డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసి జాబ్ మేళా నిర్వహణతో అనేక మందికి ఉపాధి కల్పించి తాను ఒక ఉత్తమ ప్రజాప్రతినిధిని నిరూపించారన్నారు. అలాంటి ఎమ్మెల్యే పట్ల అంజద్ బాషాతో పాటు వైసీపీలోని మరో నాయకుడంటూ ప్రచారం చేసుకునే వ్యక్తి నోటికి వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. అంజద్ బాషా తాను 200 మందిని వేసుకుని వస్తామని చెప్పే ముందు ఒకసారి నీ వెనక ఎవరున్నారో తెలుసుకోవాలన్నారు. అలాగే ఒకసారి నీ సోదరుడి పరిస్థితి గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి పట్ల ఏకవచనంతో మాట్లాడడం తగదన్నారు. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో వడ్డీ వ్యాపారులతో బ్రతికేవారు ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో దోచుకున్న ప్రభుత్వ సొమ్మును భద్రపరిచేందుకు ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మంచి సూచనలు చేస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. అలా కాకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు TNSF నాయకులు పాల్గొన్నారు. కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి మాధవిరెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి చిన్నపాటి కార్యకర్తలకు కూడా ఈరోజు రాష్ట్ర డైరెక్టర్లుగా, రాష్ట్ర చైర్మన్గా ఈరోజు నియామకమైనటువంటి వారందరికీ ఈరోజు కడప జిల్లా TNSF తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా కడప నగరంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఒక విష సంస్కృతికి నాంది పలుకుతూ ఈ యొక్క వైసీపీ నాయకులు విర్రవీగుతూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఇష్టానుసారంగా లేనిపోని అవాస్తవాలతో ఈరోజు ప్రజలకు ఒక వీడియో షూట్ చేసుకునేసి ఈ యొక్క సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేయడం లేదు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు పనితీరు బాగలేదు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, మీలాగా మీ యొక్క నాయకుల్లాగా మా యొక్క ఎమ్మెల్యే గారు పనితీరు లేదని చెప్పి మేము కూడా తెలుపుతా ఉన్నాం. మీలాగా ఈ యొక్క కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని డ్రగ్స్ మాయలో ముంచేసి జీవితాలు నాశనం చేయలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీలాగా నిరుద్యోగ యువతని పెంచి పోషించలేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క ఎమ్మెల్యే గారు అధికారంలోకి రాగానే మీ యొక్క అవినీతి అక్రమాల్ని ఈరోజు అడ్డుకట్టు వేసి మీరు సరఫరా చేసేటువంటి డ్రగ్స్లు అయితేనేమి, మాదక ద్రవ్యాలను అయితేనేమి వాటినంటికి ప్రాళదొరేసి ఈరోజు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించేసి 1.5 సంవత్సర కాలంలోనే ఎస్ నేను ప్రజాప్రతినిధి అని చెప్పి నిరూపించుకునేసి ప్రజల మన్ను గెలుపొందిందని చెప్పి చాలా గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కొంచెం మాట్లాడేదానికి మతిస్తోయ కరెక్ట్గా ఉండి మాట్లాడితే ప్రజలు ఎవరన్నా హర్షిస్తారు. ఈ యొక్క అంజద్ బాషా గారు అంటూ ఉన్నారు, గతంలో డిప్యూటీ సీఎంగా చేసినారు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు, ఇప్పుడు ఏదో నగర అధ్యక్షుడు ఉన్నావు, ఇదేనా నీ పార్టీ మీకు సంస్కృతి నేర్పించిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పేటీఎం గాలందరినీ పెట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు కడపలో మా ఎమ్మెల్యే గారిని, మా టీడీపీ నాయకుల్ని మాట్లాడితే
చూస్తూ ఊరుకోం. కడప నగర ప్రజానికమంతా కూడా ఈరోజు నీ పైన వ్యతిరేకించేదానికి, నిన్ను కడప నగరంలో లేకుండా చేయడానికి, తరిమి యొక్క వైసీపీ నాయకుల్ని కొట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కొంతమంది పిల్లనాయలు ఎవరెవరో వచ్చి ఇష్టానుసారంగా యువ నాయకుడిని అని చెప్పి మా ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో సంబోధిస్తారు. నువ్వెంత, నీ స్థాయి ఎంత? నువ్వు మా ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో సంబోధించేసి ఆమెకు నువ్వు మార్గదర్శకాలు చెప్తావా? ముందు నువ్వు ఇదేదో నువ్వు కడుక్కో, బాగుంటుంది. నీ గురించి కడిగితే ఒక పుస్తకం రాయొచ్చు. ఎంతమంది నీ నుంచి నాశనమైనారో, ఎంతమంది జీవితాలు నాశనమైనారో, ఎంతమంది యువత నాశనమైనారో చిట్టా లిస్ట్ ఉంది. ఆ లిస్టు కూడా తొందరలోనే బయట పెడతాం. ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో. ఇప్పటికి కూడా ఈ యొక్క కాల్మని అదేదో అంటారు, మామూలు వడ్డీ వ్యాపారాలతో బతికేటోనివి నువ్వు మా ఎమ్మెల్యే గారిని ఇది చేస్తావా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడపిల్లల పట్ల వివక్షను విడనాడి వారి హక్కుల సాధనకు తోడ్పాటు అందించేలా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ర్యాలీలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి స్పష్టీకరణ. మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా ప్రగతి సాధించడంపై సిబ్బందికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. బాధితులకు మొబైల్ ఫోన్ల అందజేత సందర్భంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడి. యాదాళ్ల చారిటీస్ స్థలంలో చట్ట ప్రకారమే నిర్మాణాలు జరుగుతుంటే వైసీపీ నేతల దుష్ప్రచారం తగదు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ కార్పొరేటర్ల హితవు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.